బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి దివాన్ చెరువు వద్ద విషాదం నెలకొంది. పంచాయతీ కుళాయిల కోసం తీసిన గొయ్యిలో పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన బాలుడు అలాగే కుళాయిల కోసం తీసిన గొయ్యిలో పడిపోవడంతో మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ బాలుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాధితులను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, ఆ కుళాయిలకు తీసిన గొయ్యలు ఎప్పటి నుంచి అలా ఉన్నాయి, ఎందుకు వాటిని ఆ విధంగా వదిలేయటం జరిగింది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అధికారులు ఏమంటున్నారు? దివాన్ చెరువు పంచాయతీ వద్ద అధికారుల నిర్లక్ష్యం కొత్త కనిపిస్తుంది. సుమారుగా వారం రోజులు గడుస్తున్న ఆ గొయ్యలు ఏదైతే పంచాయతీ కుళాయిల కోసం తీశారో ఆ పంచాయతీ అధికారులు తీసిన గొయ్యల్ని పోడ్చలేదు అంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే 6 ఏళ్ల బాలుడు ఐదు అడుగుల లోతు ఉన్న గుంటలో పడి చనిపోవడం, మృతి చెందడం, అయితే మృతి చెందడంతో కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీటి శోకచంద్రంలో ముగిపోయిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఆ గోతులు తీయకుండా వదిలేసిన వారు ఎవరన్నా సరే, ఆ నిర్లక్ష్యం వహించిన అధికారులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ కూడా స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులు హామీ ఇచ్చారు. అయితే ఆ స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ కుటుంబానికి 1 లక్ష రూపాయలు తన సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వైసీపీ మహిళా అధ్యక్షురాలు జకంపూడి విజయలక్ష్మి కూడా స్థానిక కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కేవలం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్లే 6 ఏళ్ల బాలుడు చనిపోయినట్టు, ఆ బాలుడు శ్రీను చనిపోయినట్లయితే తల్లిదండ్రులు రబ్బతిపోమంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎందుకు ఇన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఇన్ని రోజులుగా తీసిన గోతిని ఎందుకు పోడ్చలేదు, అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారని దాని మీద పూర్తి నివేదిక కావాలంటూ కూడా ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.